జయప్రదం చేయండి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను. వదిలాలి అంగన్వాడీ టీచర్ హెల్పర్స్ యూనియన్. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రెగ్యులర్ చేయాలి. అంగన్వాడీ టీచర్ హెల్పర్లను వెంటనే అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేయాలి. అంగన్వాడీ టీచర్లను వెంటనే రెగ్యులర్ చేయాలి. అంగన్వాడీ టీచర్లను వెంటనే. ఈరోజు 9వ తారీఖు జరిగే దేశవ్యాప్త సమ్మె కోసం ఈరోజు ప్రాజెక్ట్ ఆఫీస్లో వినతి పత్రం ఇచ్చి వెళ్దామని ప్రాజెక్టులో ఉన్న అందరం లీడర్లా రావడం జరిగింది. మాకున్న సమస్యల గురించి చెప్పుకోవడానికి ఈ గవర్నమెంట్కు మేము ఎలా విన్నవించుకోవాలో తెలియక మేము అందరం సమ్మెకి దిగాల్సి వస్తుంది. మాకు చాలా సమస్యలున్నాయి. మా డిపార్ట్మెంట్లో మాకు జీతాలు పెరగాలి, మాకు పనికి తగ్గ వేతనం రావట్లేదని మొదటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. అయినా కూడా గవర్నమెంట్కు మాతో పని చేయించుకోవడం తప్ప జీతాలు పెంచడానికి వారు ఏమాత్రం సుముఖత చూపట్లేరు. కాబట్టి మా అందరి సమస్యలను పరిష్కరించడానికి గవర్నమెంట్ దిగి రావాలని, మాకు జీతాలు పెంచాలని, మాకు సెంటర్లో ఉన్న ప్రతి సమస్యలు స్టవ్ల కాంచి గ్యాస్ బిల్లుల కాంచి ప్రతి సమస్య కూడా ఇంటి కిరాయిల కాంచి ప్రతి సమస్య కూడా గవర్నమెంట్ తీర్చాలని మేమందరం సమ్మెకు దిగడం జరుగుతుంది. కాబట్టి ఈ సమ్మెను జయప్రదం చేయాలని అందరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా టీచర్లందరికీ పిలుపునివ్వడం జరిగింది. మేమందరం 9వ తారీఖు నాడు సమ్మెకు వెళ్తున్నాం. ఈరోజు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సూర్యాపేట ప్రాజెక్టులో సమ్మె నోటీస్ అందజేయడం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా కార్మిక చట్టాల సవరణ తెస్తూ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గత 9 సంవత్సరాలుగా పెద్ద ఎత్తున కార్మిక చట్టాలని మార్చాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో కార్మిక కోడ్ను అమలు చేయడం కూడా జరుగుతూ ఉంది. గతంలో యూనియన్ పెట్టుకోవాలంటే 7 యూనియన్ ఉంటే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లు ఏర్పాటయ్యాయి. కానీ మారినటువంటి కొత్త చట్టం ప్రకారం 1000 మంది పనిచేసే చోట సుమారు 100 మంది సంతకాలు పెడితే తప్ప రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి లేదు. ఒక్క ఉద్యోగి లేకున్నా, ఒక కార్మికులు లేకున్నా ఆ రోజు ఆ యూనియన్ ఆగిపోయే పరిస్థితి ఉన్నది. వాళ్ళ యజమానులకు అనుకూలమైనటువంటి చట్టాలు తీసుకోవచ్చు, కార్మికులకు ప్రయోజనమైనటువంటి చట్టాలను తొలగిస్తూ ఉన్నారు. గతంలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి చట్టాలు ఏ యజమానైనా మాకు సరైన న్యాయం రావట్లేదు. ప్రభుత్వం మీద కూడా మనం కేసులు వేసేవాళ్ళం. మా కష్టం 8 గంటలు, ఇదే కష్టాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఇతర డిపార్ట్మెంట్లో చేస్తే వాళ్ళకి 50 నుంచి 1,00,000 రూపాయలు వస్తుంది. మేము ఎందుకు 5,000కు 10,000కు చేయాలని చెప్పేసి హైకోర్టులలో సుప్రీంకోర్టులు వేస్తే వీళ్ళకు కనీస వేతనం అమలు చేయండి అని చెప్పేసి ఆ కార్మిక హక్కులు ఉండబట్టి ఆయన కోర్టులు మనకు అనుకూలంగా తీర్పు. ఈరోజు ఆ తీర్పులన్నింటినీ తుంగలు దొక్కుతూ లేబర్ కోడ్ను మొత్తం 4 కోళ్లుగా కుదిస్తూ 29 రకాల చట్టాలని 4 కోళ్లకు కుదిస్తూ ఇవాళ ఉద్యోగులకు కార్మికులకు ఇవాళ తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇలా కార్మిక చట్టాలు ఇలా మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా విద్యుత్ సంస్థలు కావచ్చు, ఎల్ఐసి డిపార్ట్మెంటు, బ్యాంకింగ్ రంగాలలో ఇవాళ సంఘటిత రంగ కార్మికుల వల్ల ఇలా చట్టాలు అమలవుతూ ఉన్నాయి. ఈ చిన్న ఉద్యోగులు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, మధ్యాహ్న భోజనం కార్మికులు కావచ్చు, ఇవాళ అనేక రకాల ఐకేపీ విఓఏలు, వీబీకేలు వీళ్ళంతా కూడా 3,000, 4,000, 5,000, 10,000, 15,000 ఇవాళ జీతం చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వమే వీళ్ళ శ్రమని దోపిడీ చేస్తూ ఉంది. వీళ్ళ కనీస వేతనం ఇవాళ 26,000 ఇవ్వాలి అని చెప్పేసి ఇలా ప్రభుత్వాలు ఎన్నో ప్రగల్భాలు చెప్పినా 26,000 ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ఇటీవల కాలంలో మధ్యాహ్న భోజన కార్మికులు హైకోర్టుకి వెళ్ళిన సందర్భం హైకోర్టు ప్రశ్నించింది అధికారులు. ఇలా 60,000, 70,000 రూపాయలు హాస్టల్లో పనిచేసే వాళ్ళకి ఇస్తూ ఇవాళ 3,000 రూపాయలతో మీ కుటుంబం బతకగలుగుతా అని అధికారులకు ప్రశ్నించిన పరిస్థితి. అదే కాంటింజెంట్ వర్కర్లుగా గుర్తించి వీళ్ళకు 17,000 రూపాయల వేతనం ఇవ్వండి అని చెప్పేసి కోర్టు ఆర్డర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. దాని మీద కూడా పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వానికి విన్నవించి ఇలా అడగాలని చెప్తా ఉన్నాం. ఇలా అంగన్వాడీ టీచర్లు కూడా ఇవాళ అనేక రకాల పనిభారం పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఒక పక్క లైవ్లో ఫోటోలు తీయండి, పిల్లల గర్భిణీలు ఫోటోలు తీయండి, మాకు డైరెక్ట్ లైవ్ ఫోటోలు పెట్టండి అని చెప్పి అడుగుతూ ఇవాళ ఎవరు కూడా గర్భిణీ బాలింత సకాలంలో ఒక ఇప్పుడు వస్తే ఒక గంటకు వస్తుంది, ఒక 2 రోజులకు వస్తుంది. కానీ పని జరగట్లేదు, బరువులు కరెక్ట్గా లేకపోయినా
ఇలా ఒకటి అంగన్వాడీ టీచర్ దగ్గర నుంచి ఇంకొక అంగన్వాడీ టీచర్లను తీసుకొచ్చి అలా బరువులు తీస్తున్న పరిస్థితి. అంటే ఏమిటి అంటే ఇక అంగన్వాడీ టీచర్కి పని రాకపోతే ఇంకో అంగన్వాడీ టీచర్ని తీసుకొస్తున్నా. సహకరించడం వేరు, కావాలని ఇబ్బంది. పర్మిషన్లు ఇవ్వమంటే మాత్రం ఇవ్వరు ఎటన్నా పోవడానికి, కానీ వాళ్ళు మాత్రం ఎవరినైనా తీసుకొని వచ్చే పరిస్థితి ఉన్నది. అందుకే మేము సూర్యాపేట అర్బన్ ప్రాజెక్టు కానీ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. చాలా టీచర్లకు జీతాలు కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది, ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవ్వ అరకొర వేతనం పెరిగిన ధరలతోటి 13,000 మేము బతకలేకపోతున్నాం అని చెప్తుంటే ఉన్న జీతాలు 5,000, 10,000 నెలల తరబడి జీతాలు కట్ చేసే పరిస్థితి ఉన్నది. అందుకే మేము జిల్లా ఉన్నతాధికారులకు కూడా తెలియజేసినాం, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని తక్షణమే ఇక్కడి నుంచి బదిలీ చేయండి అని చెప్పేసి కూడా మేము గతంలో కూడా చెప్పినాం. ఈ సమ్మె అనంతరం ఈ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి, ఆర్డీఓ దృష్టికి కూడా తీసుకుపోతాం. కాబట్టి ఈ సమస్యల మీదనే జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, అన్ని రంగాల కార్మికులు సమ్మెలోకి వెళ్తూ ఉన్నారు. ఆ రోజు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లందరూ కూడా సమ్మెలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా తెలియజేస్తూ, అందుకే ముందుగా సమ్మెలో పోయే కార్మికులు ఇబ్బంది పెట్టొద్దనే ఉద్దేశంతో ఇది దేశవ్యాప్తంగా సమ్మె, ఒక సూర్యాపేట కాదు. ఆ విషయాన్ని ముందుగా తెలియజేయడం కొరకు సిడిపిఓ గారికి మేము సమ్మె నోటీస్ చేయడానికి వచ్చాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అంగన్వాడీ టీచర్లందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం.